రైతుల భూములు కూడా 22A పెడతారా? కమిషన్ల కోసం రైతుల భూముల కబ్జా సిగ్గుచేటు. హరీష్ రావు రిజిస్ట్రేషన్లు నిలిపేసి రైతుల జీవితాలతో చెలగాటం. రేవంత్ ఇంటెలిజెన్స్ అంతా ప్రతిపక్షాల చుట్టే తిరుగుతోంది. తక్షణమే హరీష్ రావు గారు ఏం చేయాలంటే ఒక డీల్కి రావాలి. దానికి మీరు అంగీకారమా లేదా? హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మీరంతా చెప్పాలి. ఏంటి ఆ డీల్ అంటే రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకోవాలి. 2014కి ముందు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ డేట్ అయితే ఉందో కట్ ఆఫ్ డేట్, ఆ కట్ ఆఫ్ డేట్కి ముందు తెలంగాణలో ఉన్న భూములు ఎన్ని, ఇప్పుడు తెలంగాణలో ఉన్న భూములు ఎన్ని, దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్స్, రకరకాల ప్రభుత్వ భూములు ఉంటాయి కదా, ఇనాం ల్యాండ్స్ కానీ, వక్ఫ్ ల్యాండ్స్ కానీ, మట్ ల్యాండ్స్ కానీ, ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ, ప్రభుత్వ భూములు కానీ, ఏ రకమైన భూములు ఎన్నెన్ని ఉండే, ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ, ఏ రకమైన భూములు 2014కు ముందు ఎన్ని ఉండే, 2014 తర్వాత ఎన్ని ఉన్నాయి, ఈ మొత్తం లెక్క తీయాలి. దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? దొంగెవడో లంగెవడో మొత్తం అంతా బయటకు వస్తుంది. ఈ 22A భాగవతం ఏందో మొత్తం బయటకు వస్తుంది. దీనికి మీరు రెడీనా? ఆ పాయింట్ చెప్పండి. 2014 తర్వాత మొత్తం ఈ భూముల మీద సర్వే చేయాలని చెప్పండి. మీకు దమ్ముంటే 10 ఏళ్ళుగా మీరు చేసిన దోపిడీ గదే కదా, ఇప్పుడు 3 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి చేస్తున్నది కూడా గదే కదా. ఎవరికి చిత్తశుద్ధి ఉన్నది ఇందులో? మొత్తం కబ్జాకోర్లే కదా మీరంతా. మీ బామ్మార్ది చేసిన భూ కబ్జాల సంగతి ఏంది? అసలు మీకు అడిగే నైతిక అర్హత ఎక్కడిది మీకు? కనీసం ఈ భూముల కబ్జాల మీద అడిగే కనీస నైతిక అర్హత లేదు మీకు. ధరణిని ఎవడు తీసుకొచ్చిండు? ఎందుకు తీసుకొచ్చిర్రు? విదేశీ కంపెనీ చేతిలో ఎందుకు పెట్టిర్రు? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు జుట్టకెళ్ళేయండి కదా. ఈయన కూడా మీరేం చేసినా ఈయన అదే చేస్తున్నాడు. మీరు ఆయన ఏదైతే ఇబ్బంది పెట్టిర్రో ఆయనకు జరిగిన ప్రతి ఇబ్బందికి ఒక రేటు కట్టి మీరు చేసిన కబ్జాల్లో ఈయన వాటా పంచుకుంటున్నాడు. ధరణిని తీసుకొచ్చి దాదాపు లక్షలాది ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ పట్టాల కింద మార్చింది వాస్తవం కాదా? ఎవరి హయాంలో జరిగింది? 22A నిషేధిత జాబితాలో ఉన్న భూమి రాత్రి నిషేధిత జాబితాలో ఉంటుంది, పొద్దుగాల ప్రైవేట్ పట్టా భూమిగా మారిపోద్ది. ఎట్లా మారిపోయింది? నవీన్ మిట్టల్ లాంటోడు, అమయ్ కుమార్ లాంటోడు ఎవడి హయాంలో ఎదిగిర్రు? ఎవడి హయాంలో అంత అవినీతికి పాల్పడ్డారు? ఇవాళ దొరుకుతున్న రెవెన్యూ ఆఫీసర్లు, ఇవాళ దొరుకుతున్న ఇరిగేషన్ ఆఫీసర్లు ఎవడి హయాంలో అంత సంపాదించారు? తెలంగాణ రాకముందు చేసిన అవినీతి అది. అందుకే మేమేమంటున్నాం అంటే ఈ డీల్కి ఒప్పుకోవాలా. 2014కి ముందు భూముల లెక్కెంత, 2026లో ఇప్పుడున్న భూముల లెక్కెంత, ఇందులో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని, ప్రైవేట్ ల్యాండ్స్ ఎన్ని, ముందెన్ని తర్వాత ఎన్ని,